భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది. రేటింగ్ ఏజెన్సీలు కూడా ఇదే చెబుతున్నాయి. గతంలో మాదిరిగా ఇండియాను అతి తేలికగా తీసేయడానికి వీలేదు. వృద్ధి రేట్లో ఇండియా దూసుకుపోతోంది. అయితే యావత్ ప్రపంచం ఫోకస్ ప్రస్తుతం ఇండియాపైనే ఉంది. రేటింగ్ ఏజెన్సీ పిచ్ ఈ ఏడాది ఇండియా జీడీపీ వృద్ధి రేటు 6.9% అంచనా వేసింది. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి రేటును నమోదు చేసుకుంటున్నటువంటి దేశంగా ఇండియా రికార్డు బద్దలు కొడుతోంది. దీనికి వ్యతిరేకంగా గ్లోబల్ వృద్ధి రేటు కూడా ఈ ఏడాది 2.4% నమోదు కావచ్చునని అంచనా చేసింది. దీనికి కారణం ఇండియా వృద్ధి రేట్లో దూసుకుపోవడమేనని కూడా తేల్చి చెప్పింది. మరోపక్క అమెరికాలో వృద్ధి రేటు మందగించడంతో దాని ప్రభావం గ్లోబల్ జీడీపీపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. మరి ఇండియా ఇదే జోరును కొనసాగించే అవకాశం ఉందా? ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోందా? ఈ ప్రత్యేక కథనంలో రేటింగ్ ఏజెన్సీ పిచ్ ఏం చెప్తోందో చూద్దాం. ఇండియా షైనింగ్ అనేది కేవలం నినాదం కాదని తేలిపోయింది. వాస్తవానికి ప్రస్తుతం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పలు దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నందువల్ల దాని ప్రభావం గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. ఇక ఇండియా విషయానికొస్తే ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే వృద్ధి రేటులో శరవేగంగా దూసుకుపోతోంది. ఈ ఏడాది ఇండియా జీడీపీ లేదా స్థూల దేశీయోత్పత్తి 6.9%గా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత శరవేగంగా వృద్ధి రేటులో దూసుకుపోతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా ఇండియాకు వ్యతిరేకంగా అమెరికాను తీసుకుంటే ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే $30 ట్రిలియన్. ఇక ఇండియా విషయానికొస్తే $4 ట్రిలియన్ కూడా లేదు. అయితే ప్రతి ఏడాది క్రమంగా జీడీపీ వృద్ధి రేటులో ఇండియా దూసుకుపోతోంది. ఇక అమెరికా విషయానికొస్తే అక్కడ వృద్ధి రేటు మందగించింది. దీనికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని చెప్పక తప్పదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపై ఎడాపెడా టారిఫ్ బాదాడు. దీంతో అమెరికా ప్రజలే అదే వస్తువును మరింత ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇక ట్రంప్ నిర్వాకం వల్ల ఒకవైపు టారిఫ్ దెబ్బకు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, మరోపక్క వడ్డీ రేట్లు పెరగడం, బలహీనమైన జాబ్ మార్కెట్, కొత్త ఉద్యోగాలు సృష్టించలేకపోవడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కూరుకుపోయింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాత్రం దారుణంగా ఉందని చెప్పక తప్పదు. ఇక ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. సామాన్య అమెరికన్ పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నాడు. మరోవైపు జాబ్ మార్కెట్ అత్యంత బలహీనంగా ఉంది. అమెరికాలో ప్రస్తుతం చేద్దామంటే ఉద్యోగాలు లేకుండా పోయాయని మన ఇండియన్స్ కూడా బాధపడుతున్నారు. ఇక గ్లోబల్ ఎకనమీ 2.4% వృద్ధి రేటును సాధించవచ్చని ఫిచ్ అంచనా వేసింది. అయితే గ్లోబల్ వృద్ధి రేటు పెరగడానికి ఇండియానే కారణంగా చెబుతోంది ఫిచ్. అదే సమయంలో అమెరికాలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం రెండూ కలిసి గ్లోబల్ వృద్ధి రేటుకు అడ్డంకిగా మారే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. మరి గ్లోబల్ వృద్ధి రేటుకు అమెరికా అడ్డంకిగా మారే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ఇక తాజా రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ మాత్రం ఇండియా ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలపడుతోందని తేల్చి చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 2026 నాటికి ఇండియా జీడీపీ 6.9%గా నమోదు కావచ్చునని అంచనా వేసింది. అంతకు ముందు 6.5%కి పరిమితం కావచ్చునని పేర్కొంది. అయితే ఫిచ్ రేటింగ్ అకస్మాత్తుగా జీడీపీ వృద్ధి రేటు పెంచడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం వస్తుసేవల పన్ను లేదా జీఎస్టీలో పన్ను రేట్లు తగ్గించింది. దీనివల్ల సెంటిమెంట్ బలపడుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జీఎస్టీలో కొన్ని వస్తువులపై పన్ను ధర తగ్గించింది. ఉదాహరణకు కార్ల కంపెనీలను తీసుకుంటే ధరలు ఎంతెంత తగ్గాయో మీడియాలో పెద్ద ఎత్తున ప్రకటనలు కూడా ఇస్తున్నాయి. అయితే జీఎస్టీలో కొన్ని వస్తువులపై పన్ను రేటు తగ్గించడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీలో 0.6% వృద్ధి రేటు పెరగవచ్చునని ఫిచ్ అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే జీఎస్టీలో కొన్ని స్లాబ్లు సవరించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని సేవలు ఊపందుకునే అవకాశం ఉందని, అలాగే ప్రజలు తమ ఇంటికి కావలసిన వస్తువులతో పాటు ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో వ్యయం చేసే అవకాశం ఉందని, దీంతో వ్యవస్థలో డబ్బు చలామణి పెరుగుతుంది. దీని ప్రభావం దేశ జీడీపీపై కనిపిస్తుందని ఫిచ్ వివరించింది. అందుకే ముందుగా అంచనా వేసిన 6.5%ని 6.9%కి సవరించామని వివరించింది. ఇక
ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే ఈ ఏడాది జూన్తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 7.8%గా నమోదైంది. అదే మార్చితో ముగిసిన త్రైమాసికంలో 7.4%తో పోల్చుకుంటే మెరుగైన అభివృద్ధి కనిపించింది. వరుసగా 5 త్రైమాసికాల తర్వాత బలమైన వృద్ధి రేటు నమోదు చేసింది. ఇక ఫిచ్ అంచనా ప్రకారం Q1లో సేవల రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో 9.3%గా నమోదు కాగా అంతకుముందు త్రైమాసికంలో 6.8%గా నమోదైంది. ప్రైవేటు వినియోగం ఊపందుకోవడంతో బలమైన వృద్ధి రేటును సాధించింది. అయితే ఎనలిస్టులు గమనించిందేమంటే నామినల్ జీడీపీకి రియల్ జీడీపీ మధ్య వృద్ధి రేటు పెద్ద వ్యత్యాసమేమీ లేదని, పెద్దగా పెరిగిందేమీ లేదని చెబుతున్నారు. 2019 నుంచి చూస్తే పెరిగింది కేవలం 0.9% అని లెక్కగట్టి మరీ చెబుతున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం ధరలు పెరగడం వల్ల వృద్ధి రేటు పెరిగిందంటున్నారు. ఇక ఫిచ్ కూడా హోల్సేల్ కమోడిటీ ధరలు బలహీనంగా ఉన్నప్పుడు వృద్ధి రేటు పెద్దగా ఉంటుందని ఊహించడం కూడా తప్పే అని చెబుతున్నారు. అయితే ఇండియా వృద్ధి రేటు కొలమానం విషయానికొస్తే పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్ లేదా PMIను పరిగణలోకి తీసుకుంటారు. ఆగస్టు నెల PMI 17 సంవత్సరాల గరిష్టానికి ఎగబాకింది. గత 4 నెలల నుంచి చూస్తే ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి జోరందుకుంది. అదే సమయంలో దేశంలో సేవల రంగం కూడా ఊపందుకోవడంతో ఆగస్టు నెల PMI 62.9 పాయింట్లకు ఎగబాకింది. 2010 తర్వాత ఈ స్థాయికి ఎగబాకడం ఇదే మొదటిసారి. ఇక ఇదే ఆగస్టు నెల తయారీ రంగం PMI 59.3 పాయింట్లకు చేరుకోగా జూలైలో 59.1 పాయింట్లు నమోదైంది. దీని అర్థం ఏమంటే డిమాండ్ బాగా పెరిగిందని ఫిచ్ చెబుతోంది. అదే కాకుండా ప్రజల వాస్తవ ఆదాయం పెరగడంతో పాటు బ్యాంకులు కూడా ఉదారంగా రుణాలు ఇవ్వడంతో వృద్ధి రేటు ఆకాశమే హద్దుగా దూసుకుపోతోందని వివరించింది. దీంతో పాటు ప్రభుత్వం GSTలో సెప్టెంబర్ నుంచి పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావడంతో పాటు వినియోగం పెరుగుతుంది. అలాగే పన్ను స్లాబ్లలో మార్పులు చేయడంతో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలున్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజా నివేదికలో వివరించింది. సంస్కరణల ప్రభావంతో వచ్చే త్రైమాసికంలో వృద్ధి రేటు ఊపందుకుంటుంది. అదే జోరు రాబోయే త్రైమాసికాల్లో కనిపిస్తుందని చెబుతోంది. ఇక వృద్ధి రేటుకు గండి కొట్టే అవకాశాల గురించి హెచ్చరించింది. ఇండియా దిగుమతులపై అమెరికా టారిఫ్తో పాటు జరిమానాను కలుపుకుని 50% వరకు బాధడంతో దాని ప్రభావం జీడీపీ వృద్ధి రేటుపై ఖచ్చితంగా ఉంటుందని హెచ్చరించింది. దీనివల్ల దేశంలోకి పెట్టుబడులు తగ్గే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. ఇక భవిష్యత్తు జీడీపీ వృద్ధి రేటు అంచనా గురించి ప్రస్తావిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం జోరందుకున్నా అటు తర్వాత అంటే 2027 ఆర్థిక సంవత్సరంలో 6.3%, 2028 ఆర్థిక సంవత్సరంలో 6.2%గా నమోదు కావచ్చునని, అయితే 2026 ఆర్థిక సంవత్సరంలో జోరుగా భవిష్యత్తులో ఉండకపోవచ్చునని గుర్తు చేస్తోంది. అయితే భవిష్యత్తులో వృద్ధి రేటు తగ్గడానికి ప్రధాన కారణం గ్లోబల్ మార్కెట్లో జరిగే పరిణామాలను దృష్టిలో ఉంచుకొని వృద్ధి రేటుపై కోత విధించింది. ఇండియా వృద్ధి రేటుకు దేశీయ డిమాండే కారణమని తేల్చి చెప్పింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5%గా నమోదు కావచ్చునని అంచనా వేసింది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం మూలధనం వ్యయం పెద్ద ఎత్తున వ్యయం చేస్తానని ప్రకటించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ క్రమంగా పుంజుకోవడమేనని వివరించింది. ఇక ఏడీబీ కూడా ఇండియా జీడీపీ 6.5%గా అంచనా వేస్తే IMF మాత్రం 6.4% నమోదు కావచ్చని పేర్కొంది. ఇక ద్రవ్యోల్బణం విషయానికొస్తే జూలై నెలలో 1.6%కి దిగి వచ్చింది. 2017 తర్వాత ఇదే అత్యంత కనిష్టం. ధరలు తగ్గడానికి ప్రధాన కారణం వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరగడమేనని తేల్చి చెప్పింది. ఇక ఫిచ్ రేటింగ్ అంచనా ప్రకారం ఈ ఏడాది ద్రవ్యోల్బణం సరాసరి 3.2%కి పరిమితం కావచ్చునని, వచ్చే ఏడాది చివరి నాటికి 4.1%కి ఎగబాకవచ్చునని పేర్కొంది. ఇక RBI ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించవచ్చునని అంచనా వేసింది. అయితే గ్లోబల్ ట్రేడ్ టెన్షన్లు వల్ల జీడీపీ వృద్ధి రేటుపై ప్రభావం చూపే అవకాశాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరించింది. మొత్తానికి చూస్తే ప్రపంచంలో అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలుస్తుందని ఫిచ్ స్పష్టం చేసింది.